యథా ఫలానాం పక్వానాం నాన్యత్ర పతనాద్ భయం ఏవం నరస్య జాతస్య నాన్యత్ర మరణాద్ భయం. అత్యంత పవిత్రమైనటువంటి ఈ వైశాఖ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ వైశాఖ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ వైశాఖ మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి, శ్రీమన్నారాయణుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి మహాభాగ్యరూపమైనటువంటి ఫలాన్ని మనందరం కూడా పొందగలుగుతాం. భగవత్ కైంకర్యం కన్నా మిన్న మరేమున్నది మనందరికీ? భగవత్ కైంకర్యమే పరమావధిగా మనందరం కూడా ముందుకు సాగే ప్రయత్నం చేయాలి. భగవద్ ఆరాధనం అనేటువంటిది సర్వకాల సర్వావస్థల యందు మనకు గొప్పదైనటువంటి రక్షణగా ఆత్మస్థైర్యాన్ని కలిగిస్తుంది. ఒకసారి మానవ జీవితంలోకి వచ్చాక మానవ జీవితమే కాదు, ఈ లోకంలో ఏ రకంగా జన్మించినా కూడా ఒక భయం కలుగుతుంది. కొన్నాళ్ళ తర్వాత అయ్యో ఈ జన్మము పూర్తి అయిపోతుందేమో, ఈ జన్మము పూర్తి అయిపోతే తరువాత పరిస్థితి ఏమిటి? ముందుగా జన్మ ఆరంభకాలంలో ఏమీ మనకు అర్థం కాదు, ఆహా ఓహో అనిపిస్తుంది. చివరి క్షణాలు వచ్చేసరికి అయ్యయ్యో ఈ జన్మ భగవదంకితమైతే బాగున్ను అని అప్పుడు అనిపిస్తుంది. అదే చెప్తున్నారు పెద్దలు కూడా, యథా ఫలానాం పక్వానాం నాన్యత్ర పతనాత్ భయం. చెట్టు మీద బాగా అందంగా పండిపోయినటువంటి ఫలానికి, తీయగా తయారైనటువంటి ఫలానికి భయం ఎక్కడ కలుగుతుందో తెలుసా? గబుక్కుమని చెట్టు నుండి ఊడి కింద పడిపోతుందేమో అని భయం. అదేం భయం అండి? నిజమే. ఆ ఫలాన్ని ఎవరన్నా కోసుకొని దాన్ని భగవంతుడి ఎదురుగా పెట్టి అంత నివేదన పెట్టి సేవిస్తే ఆ ఫలం ఆనందపడుతుంది. అమ్మయ్య నా జన్మ సార్థకమైంది, నేను భగవన్నివేదితమయ్యాను, ప్రసాదంగా మారాను, ఒకరు నన్ను సేవించారు, చాలు ఈ జన్మ ఫలవంతమయ్యింది అని ఫలం కూడా అనుకుంటుంది. అదే ఫలము ఎవరూ కోయకుండా తనంతట తానుగా రాలి కింద పడి అక్కడే పగిలిపోయి మట్టి కొట్టుకొని పోతే ఆ ఫలం బాధపడుతుంది. అయ్యో ఏమి ఈ జన్మ నాది వృధా అయిపోయింది. అది ఎలాగా ఒక ఫలం బాధపడుతుందో, నాణ్యత్ర పతనాత్ భయం, పడిపోతానేమో అనే భయం, మిగతా భయాలు ఏముండవు. ఎవరో వస్తారు నన్ను కోసుకొనేస్తారు, తినేస్తారు, అయ్యయ్యో అయ్యయ్యో అనేం భయపడదు. అదేవిధంగా మానవ జీవితం కూడాట, యథా నరస్య జాతస్య నాణ్యత్ర మరణాత్ భయం. నరుడు కూడా అలా భయపడాలిట. అరేరే మానవ జన్మను ఎత్తాను, నేను కూడా ఆ పండుని ఒకరు కోసి భగవంతుడికి నివేదించి ఆరగించినట్టుగా ఈ మానవ జీవితం ఎత్తినటువంటి నేను కూడా ఒక గురువుని ఆశ్రయించి
ఆ గురువు నాకు ఉపదేశం చేసి ఆ గురువు యొక్క ఉపదేశంతో భగవద్ జ్ఞానాన్ని పొందిన తరువాత భగవంతుడికి శరణాగతి చేశాక ఈ జన్మ ఉంటే ఏమి లేకపోతే ఏమి ఏం పర్వాలేదు, అప్పుడు నా జన్మ సార్థకమైపోతుంది. అలా కాకుండా ఈ మానవ జన్మలో నేను ఒక్క గురువును కూడా చూడకుండా, ఒక్క గురూపదేశమును కూడా పొందకుండా, భగవంతుడికి శరణాగతి అంటే ఏమిటో తెలియకుండా, భక్తి ప్రపత్తులు లేకుండానే, వాటిని చవి చూడకుండానే కనుక ఈ జన్మ పూర్తి అయిపోతే ఎందుకు ఈ మానవ జన్మము వృధా కదా. చెట్టు మీద పండినటువంటి పండు భగవన్ నివేదితం కాకుండా నేలరాలి పగిలిపోయి మట్టి కొట్టుకొని వృధా అయిపోతే ఎలాగైతే ఆ పండు అయ్యయ్యో నా జన్మ వృధా అని బాధపడుతుందో, అలానే మానవుడు కూడా తన యొక్క జీవితంలో సద్గురువుని ఆశ్రయించకుండా, గురూపదేశాన్ని పొందకుండా, ఆ గురూపదేశంతో భగవంతుడికి శరణాగతిని కానీ కైంకర్యము కానీ ఆచరించకుండానే ఈ మానవ జన్మ పూర్తి అయిపోతే అదేవిధంగా వృధా అని శాస్త్రం చెప్తుంది. కాబట్టి మన జన్మము ఫలవంతము కావాలే తప్ప వృధా జన్మము కారాదు. కనుక మన జన్మము ఫలవంత జన్మము అయ్యేలాగా సద్గురువులను ఆశ్రయించి గురూపదేశాన్ని పొందేటువంటి ప్రయత్నం మనమందరం కూడా చేస్తూ ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని కాస్త మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున మే నెల 7వ తేదీ వైశాఖ మాస కృష్ణపక్ష పంచమి తిథి. పంచమి తిథి సూర్యోదయానికి ఉండి తరువాత షష్ఠి తిథి కూడా ఈ రోజున ప్రవేశిస్తూ ఉన్నది. పంచమి తిథి సూర్యోదయ సమయానికి ఉన్నది కనుక ఈరోజు నాగదేవతారాధనము మనకు వంశాభివృద్ధిని కలుగజేస్తుంది. అదేవిధంగా ఈ రోజున నక్షత్రము పూర్వాషాఢ నక్షత్రం. ఈ నక్షత్రానికి అధిదేవత గంగాదేవి. ఈ రోజున గంగామాత యొక్క ఆరాధనం సకల పాప ప్రక్షాళనం అనేటువంటి ఫలాన్ని మనకు అందజేస్తుంది. అదేవిధంగా ఈ రోజున వారం గురువారం. ఆదిత్యాది నవగ్రహాలలో గురుగ్రహారాధనము దేహపుష్టి బుద్ధి అర్థ సంపదలను మనందరికీ కూడా కలగజేస్తుంది. కనుక ఈ తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని మన జీవితానికి అన్వయించుకొని గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ వైశాఖ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు. కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, కలపలోకమాతయట దయమరియే మరుదు. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, తలపలోకమాతయట దయమరియే మరుదు. జలజ నివాసినియట చల్లదనమే మరుదు. జలజ నివాసినియట చల్లదనమే మరుదు. కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి. జలజ నివాసినియట చల్లదనమే మరుదు. కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది
పతి చూడి కుడుతనాంచారి కమప్యనవదిం వందే కరుణావరుణాలయం వృషశైలతటస్థానాం స్వయం వ్యక్తిముపాగతం. ప్రియ భాగవతోత్తములారా, వైశాఖ మాసంలో నరసింహస్వామిని మనం స్తుతిస్తూ ఉంటే, అలాగే వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో వేయించేసినటువంటి యోగ నరసింహస్వామిని దర్శించుకుంటూ ఉంటే మనకు సమస్త క్షేమములు కలుగుతాయి కనుక ఈనాడు వేదాంత దేశికుల వారనేటువంటి మహనీయుల చేత రచించబడినటువంటి కామాసికాష్టకం అనే స్తోత్ర వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కామాసిక అని చెప్పినప్పుడు తన యొక్క ఇష్ట ప్రకారం స్వీకరించినటువంటి అవతార్. అందువల్ల అష్టకం 8 శ్లోకములతో ఉంటుంది. నృసింహస్వామి వైభవాన్ని తెలియజేసేటువంటి స్తోత్రం ఇది. అందులో మొట్టమొదటగా దేశికుల వారు శృతీనాముత్తరం భాగం వేగవత్యాశ్చ దక్షిణం కామాదధివసంజీయాత్ కశ్చిత్ అద్భుత కేసరి. కేసరి అంటే సింహం, అద్భుత కేసరి అంటే అద్భుతమైనటువంటి సింహం. కశ్చిదద్భుత కేసరి అంటే ఒక విలక్షణమైనటువంటి అద్వితీయమైనటువంటి అపురూపమైనటువంటి అనుపమైనటువంటి సింహం అన్నారు. భగవంతుడు ఎలా వేంచేసి ఉంటాడు. సింహాన్ని చూస్తే అందరికీ భయం, కానీ లక్ష్మీనరసింహస్వామిని చూస్తే అందరికీ భక్తి. భయం భక్తి రెండూ కూడా కలుగుతాయి. అది కూడా సాయంకాల వేళల్లో, సంధ్యాకాలంలో నరసింహస్వామి దర్శనం అనేది ప్రతి ఒక క్షేమానికి హేతువుగా పెద్దలు చెప్తూ ఉంటారు. ఇచ్చట శృతీనాముత్తరం భాగం అన్నారు. అంటే శృతి అంటే వేదములు. ఎలా ఉంటుందంటే వాస్తవంగా చూస్తే దక్షిణ దిక్కులో ఉండేవాళ్ళు ఉత్తర దిక్కులో ఉండరు, ఉత్తర దిక్కులో ఉండేవాళ్ళు దక్షిణ దిక్కులో ఉండరు. కానీ ఇచ్చట విలక్షణమైనటువంటి ఈ కేసరి, ఈ సింహము ఉభయ పార్శ్వాల్లో వేంచేసి ఉండడమే అద్భుతం అన్నారు. అంటే రెండు పక్కల కూడా స్వామి ఏ ప్రకారంగా వేంచేసి ఉన్నాడు అని మనం చూసినప్పుడు, శృతులు అంటే వేదములు, వేదముల యొక్క ఉత్తర భాగంలో ఉన్నారు. శృతి అంటే వేదం కదా, వేదముల యొక్క ఉత్తర భాగంలో ఉన్నటువంటి స్వామి వేగవతి అనేటువంటి నదికి దక్షిణ దిక్కులో ఉన్నాడు అన్నారు. ఈ వేగవతి అనేటువంటి నది ఎవరు అంటే సరస్వతిది. బ్రహ్మదేవుని యొక్క యాగానికి ఆటంకం కలిగించాలని సరస్వతి వేగవతి నదీ రూపంగా అక్కడ వచ్చినట్టు మనకు పురాణాలు తెలుపుతున్నాయి. కానీ భగవంతుడు ఏ ప్రకారంగా కాపాడాడు, ఆ నదీ ప్రవాహాన్ని అడ్డుకోవడానికై భగవంతుడు అడ్డంగా పడుకున్నాడు. ఈ ప్రకారంగా మనకు స్తోత్రంలో దేశికుల వారు తెలియజేస్తున్నారు. అందులో కామాద అధివసంజీయాత్ కశ్చిత్ అద్భుత కేసరి అని చెప్పినప్పుడు ఒక దేశ విశేషంలో దక్షిణ దేశంలో భగవానుడు వేంచారు. ఇక్కడ తిరువేళుక్కై అనేటువంటి ఒక క్షేత్రం ఉన్నది. కామాత్ అధివసన్ అని చెప్పినప్పుడు తన ఇచ్ఛానుసారంగా భగవంతుడు ఒక క్షేత్రంలో వేంచేసి ఉన్నాడు. వేంచేసి ఉన్నటువంటి భగవానుని ఏ ప్రకారంగా మనం దర్శించుకుంటున్నామంటే నరసింహస్వామి రూపంగా దర్శించుకుంటాం. వాస్తవంగా చూస్తే ఒక్కొక్క యుగంలో కూడా భగవంతుడు ఒక్కొక్క రూపంగా ఉన్నాడు. అటువంటి భగవానుడు ఈనాడు కాంచీపుర క్షేత్రంలో తిరువేళుక్కై అనేటువంటి దివ్యదేశంలో
అద్భుతమైనటువంటి ఒక సింహంగా నరకేసరి అని చెప్తూ ఉంటాం. ఆ ప్రకారంగా వేంచేసి ఉన్నాడు కనుక ఆ స్వామిని మనం దర్శించుకోవాలి. వేగవత్యాశ్చ దక్షిణం భాగం అధివసన్నే అని చెప్పినప్పుడు ఇటు ఉత్తర భాగంలోను ఇటు దక్షిణ భాగంలోను ఇటు శృతులు, అదే ప్రకారంగా వేగవతి నది ఆ ఉభయ పార్శ్వాల్లో స్వామి వేంచేసి ఉండి భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు అన్నారు. అలాగే తపనేందు అగ్నినయన తాపాన్ అపచినోతున తాపనీయ రహస్యానాం సారహ కామాసికా హరి అన్నారు. పరమశివుడికి మాత్రం 3 కళ్ళు ఉన్నాయి మనం అనుకుంటూ ఉంటాం. ఇది శాస్త్రం. తపన ఇందు అగ్నినయన, నరసింహస్వామి కూడా ఆ ప్రకారంగా ఉన్నాడు. తపనుడు అంటే సూర్యుడు, ఇందు అంటే చంద్రుడు, అగ్ని అంటే నిప్పు అగ్ని. తపన ఇందు అగ్నినః, భగవంతుడు 3 కళ్ళతో ఉన్నాడు. సూర్యుడు ఒక కళ్ళు, చంద్రుడు ఒక కళ్ళు, అలాగే అగ్ని ఒక కళ్ళు. ఈ 3 నేత్రముల ద్వారా తాపాన్ నహ అపచన, తాపములంటే ఏమిటి? ఒక విధమైనటువంటి దాన్ని ఏమంటామంటే ఆధ్యాత్మికం, ఆది భౌతికం, ఆది దైవికమైనటువంటి తాపములు. ఆధ్యాత్మికం అన్నప్పుడు మన యొక్క మనస్సులో ఒక విధమైనటువంటి భావన, ఆది భౌతికం ఆది దైవికం అంతా చెప్తూ ఉంటే మనకు ఏదో ఒక విధంగా అతివృష్టి అనావృష్టి వల్ల కలిగేటువంటి కొన్ని కష్టాలు, అలాగే మిడతల వల్ల ఈ ప్రకారంగా కొన్ని జంతువుల వల్ల కలిగేటువంటి కొన్ని తాపములు, ఇటువంటి తాపాలంతా కూడా పోగొట్టేవాడు భగవానుడు. తపన ఇందు అగ్నిన తాపాన్ అపచినోతున తాపనీయ రహస్యానాం అంటే నృసింహతాపిని ఉపనిషత్తున్నది. దానికి సారం ఎవరు అంటే ఈ కామాసికా హరిహి, ఈ స్వామి సాక్షాత్ లక్ష్మీ నరసింహస్వామియే అక్కడ మనకు అందరికీ కూడా ప్రభువు రక్షకుడుగా ఉన్నాడు కనుక ఇటువంటి అంటే చంద్రుడు సూర్యుడు ఉదయించినట్లుగా స్వామివారి యొక్క ఆ అందమైన నేత్రాలు ఆ రెండింటితో కూడా స్వామివారి యొక్క కృపా కటాక్షములు మనపైన ప్రసరించాలి అని దేశికుల వారు కోరుతున్నారు. ఇటువంటి స్వామిని మనం ఎక్కడ దర్శించుకుంటున్నాం? ఎక్కడైనా దర్శించుకోవచ్చు, కానీ తిరుమలలో కూడా అలా యోగ రూపంలో ఉన్నటువంటి స్వామిని మనం దర్శించుకొని దేవదేవుని యొక్క దివ్య అనుగ్రహాన్ని పొంది తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. అమరవందితయట అట్టే మహిమయే మరుదు, అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. అమరవందితయట అట్టే మహిమయే మరుదు, అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే, తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే. కొమెర వయస్సు ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది. పతి చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది. కూడున్నది పతి చూడి కుడుతనాంచారి. శోభాని 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 శోభాని. శ్రీమద్ రామాయణంలో హనుమంతుల వారు ప్రదర్శించినటువంటి లోకోత్తర పరాక్రమంతో కూడినటువంటి ఎన్నో విశేషాలు ఉన్నాయి. అందులో మనం దైనందిన జీవితంలో పాటించవలసినటువంటి అంశాలు కూడా చాలా అంశాలు మనకు అవసరం అవుతాయి.
మనం ఏమి చేయదలుచుకున్నా కానీ సద్యస్ఫురణ, సమయస్ఫూర్తి ఈ రెండూ చాలా ముఖ్యం. ఒక సత్కార్యం తలపెట్టినప్పుడు ఆ సత్కార్యం నిర్వహించే సమయంలో శ్రేయాంసి బహువిఘ్నాని అని ఎన్నో అవాంతరాలు ఎదురవుతూ ఉంటాయి. అవన్నీ ఎదుర్కొని సద్యస్ఫురణతో అంటే మంచి సమయస్ఫూర్తితో చాకచక్యంగా ఆ అంశాన్ని మనం నిర్వహించినప్పుడు తప్పకుండా సఫలీకృత మనోరథులయ్యే అవకాశం ఉంటుంది. ప్రవిష్టోస్మి హితే వక్త్రే దాక్షాయణీ నమోస్తుతే గమిష్యే యత్ర వైదేహి సత్యశ్చాసీద్వరస్తవ. హనుమంతుడు శతయోజనాధిక విస్తీర్ణ మహాసాగరాన్ని దాటి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు. గగన మార్గంలో వెళుతున్నాడు ఆయన. నాగమాత సురస ఆయన దీక్షా దక్షతలను పరీక్షించే ఒక మహాశక్తి స్వరూపిణి. ఆమె ఎదురొచ్చింది భయంకరాకారంతో. 10 యోజనాల పొడవు నోరు తెరిచింది మింగడానికి హనుమంతుడిని. నువ్వు ఎలాగైనా సరే నా ఆస్యగహ్వరంలో ప్రవేశించవలసిందే, అది నా బలము అని చెప్పింది అమ్మవారు. హనుమంతుడు జ్ఞాని, సత్యాన్వేషణలో ఆయన ఎప్పుడూ ముందుంటాడు. సత్యాన్ని గుర్తించాడు ఆమె శక్తి స్వరూపిణి అని. సరే, తాను కూడా యోగమాయ తెలిసినవాడు కాబట్టి, కామరూపధరుడు కాబట్టి 10 యోజనాలు ఆమె నోరు తెరిచి మింగే ప్రయత్నం చేస్తే 20 యోజనాలు తెరిచాడు ఈయన, పెంచాడు శరీరాన్ని. ఆ సురస 30 యోజనాలు పెంచింది ఆస్యగహ్వరాన్ని. ఈయన 40 యోజనాలు పెంచాడు శరీరాన్ని. ఆమె 50 యోజనాలు పెంచింది, ఈయన ఇంకా పెంచాడు. అలా పెంచుతూ పెంచుతూ పోతూ హఠాత్తుగా ఎవరు ఊహించని రీతిలో ఒక పని చేశాడు హనుమంతుడు. ఏమిటంటే చిన్న స్వరూపమైపోయాడు. ఆమె 100 యోజనాలు పెద్ద ఆకారం తెరిచింది. ఆస్యగహ్వరంలో ప్రవేశించాడు, ఇలా వచ్చేశాడు. ప్రవిష్టోస్మి, అమ్మా నువ్వు చెప్పినట్టు నీ ఆస్యగహ్వరంలో ప్రవేశించాను, తిరిగి వచ్చేశాను. నేను రామకార్యార్థం వెళ్తున్నాను తల్లి, నన్ను ఆశీర్వదించు, నీ బలం కూడా నాకు ప్రసాదించు, నీ కరుణా దాక్షాయణి నమోస్తుతే అన్నాడు. బొట్టన వ్రేలి ఎంత పొడవుంగని బుద్ధి మదగ్రగణ్యుడు ఇట్టట్టనకుండ దాని వివృతాస్యము చుచ్చి వినిర్గమించి నీ పట్టిన పట్టు వీడినది. నువ్వు చెప్పినట్టే నీ ఆస్యగహ్వరంలో పోయి వచ్చేసానమ్మా. వక్త్రమసొచ్చితి తిరిగి వచ్చితిన్ పట్టితికి ఎరుదోయిని కృపంగనుమమ్మనను మహేశ్వరి అని ఆ దాక్షాయణి నమోస్తుతి అనే శ్లోకంలో ఉన్న తాత్పర్యాన్ని విశ్వనాథ సత్యనారాయణ గారు అద్భుతంగా అనువాదం చేశారు. బొటన వేరేంత అయిపోయాడట. అయిపోయి అలా దూరాడు, వచ్చేశాడు. అమ్మా నీ ప్రతిజ్ఞ ఏమిటి? ఎటువంటి మహావీరుడైనా నీ ఆస్యగహ్వరంలో ప్రవేశించవలసిందే అనే సమయం పెట్టావు నువ్వు. నేను వెళ్ళాను, వచ్చేసాను. నీ ప్రతిజ్ఞ నెరవేరిపోయింది కదా, ఇంక నన్ను అనుగ్రహించు. పట్టితి కెరుదోయిని కృపంగనుమమ్మనను మహేశ్వరి అని ఆమె దాక్షాయణి ఆదిశక్తి అని గుర్తించాడు, శక్తి స్వరూపిణిని గుర్తించాడు. కాబట్టి అలా గుర్తింపదగినటువంటి విజ్ఞాన బల సంపన్నుడు కాబట్టి అందుకే అన్నారు కదా, బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమస్మరణాద్భయేత్ అని. ఈ గుణాలన్నీ పుంజీభూతంగా ఆయనలో ఉన్నాయి కాబట్టి ఆ హనుమంతుని ఆశ్రయిస్తే మనకు కూడా కొన్ని గుణాలు ఆయన ఇస్తాడు, అనుగ్రహిస్తాడు. కాబట్టి హనుమంతుని యొక్క ఆ సద్యస్ఫురణ, సమయస్ఫూర్తి అందరూ అనుసరింపదగినటువంటి గొప్ప గుణాలు అవి. ఎక్కడ ఎలా అవాంతరాలు అధిగమించాలో జాగ్రత్తగా అక్కడ ఆ తల్లిని ప్రసన్నం చేసుకొని తాను ప్రయాణం సాగించాడు. అదే సింహిక అనే రాక్షసి వచ్చి ఆ విధంగానే మింగాలనే ప్రయత్నం చేసి చంపేశాడు ఆమెను. అక్కడ ఆమె ఒక వికార స్వరూపిణి తెలుసుకున్నాడు. అలా మైనాకుడు ఆతిథ్యం ఇస్తామన్నా కానీ జాగ్రత్తగా, అయ్యా నువ్వు ఇచ్చినట్టే భావించు అని అలా స్పృశించి వెళ్ళి ఎక్కడ కానీ తాను అంటే తన కార్యార్థం ఏ కార్యం సాధింపదలుచుకున్నాడో ఆ కార్యంపైనే దృష్టి ఉంది తప్ప ఎవరో ఇచ్చి ఆతిథ్యం తీసుకోవాలని, ఆతిథ్యాన్ని అనుభవిస్తూ కూర్చోవాలని ఇవేవి లేవు. ఆ సద్యస్ఫురణ, ఆ సమయస్ఫూర్తి
అజరామరమైనటువంటి సద్గుణాలుగా మనకు ఆయన అనుగ్రహించాడు. మానవ సమాజంలో ఎవరైనా కానీ ఆ హనుమంతుని ఆశ్రయించి ఈ సద్యస్ఫురణాదులు సమయస్ఫూర్తి వంటి మంచి గుణాలని కూడా అలవర్చుకునే ప్రయత్నం చేస్తే, అందుకే మనం రామాయణం చదవాలి, భారతం చదవాలి. ఇటువంటి పరమసత్యాలు ఎన్నో మనకు తెలుస్తాయి. పెద్దవాళ్ళ దగ్గర వినాలి. విని నేర్చుకున్నప్పుడు మనం కూడా అవన్నీ ఆచరించి ఆచరణాత్మకంగా ఉండే జ్ఞానమే గొప్పది. ఆ విధంగా మనం పరమాత్మ యొక్క కరుణా కటాక్షాన్ని పొందే అవకాశం ఉందని భక్తలోకానికి మనవి చేస్తున్నాను.